అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం దిశగా ప్రభుత్వం సంచలన నిర్ణయాలు. ఉద్యోగులకు మంచి రోజులు, పీఆర్సీ పే స్కేల్స్కి సంబంధించి వీరందరికీ గుడ్ న్యూస్ ప్రకటించడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగులకు సంబంధించి ఆప్కో 2022 పీఆర్సీ అమలు చేయబోతున్నారండి. సో సంస్థ ఉన్నతికి విస్తృత కార్యాచరణ అయితే చేస్తున్నామని చెప్పేసి సిసోడియా గారు చెప్పడం జరిగింది. సో అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. అయితే ఈ క్రమంలో భాగంగా ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆప్కో ఉద్యోగులకు సైతం 2022 పీఆర్సీని అమలు చేయాలని రాష్ట్ర హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ కార్యవర్గం నిర్ణయించింది. బుధవారం విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో సంస్థ చైర్మన్, చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. సో ఇందులో భాగంగా కీలక అంశాలను ఆమోదించడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఆప్కో ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ అమలు చేయకుండా కాలయాపన చేయడం జరిగిందండి. అయితే ప్రస్తుత బోర్డు ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఎప్పటి నుంచే పెరిగిన జీతాలు మంజూరు చేయాలని నిర్ణయించడం కూడా జరిగింది. సిసోడియా గారు మాట్లాడుతూ ఆప్కో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ సంస్థ ఉన్నతికి ఒక పక్క ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తూ మరోవైపు ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించామన్నారు. ఈ నిర్ణయం వల్ల ఆప్కో శాశ్వత ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారన్నారు. మరోవైపు ఉద్యోగుల సంపాదిత సెలవుల్లో ప్రతి సంవత్సరం 15 రోజులు సెలవును నగదుగా మార్చుకునేందుకు సైతం పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు. సో ఈ విధంగా ఆప్కో ఉద్యోగులకి సంబంధించి 2022 పీఆర్సీకి ప్రకారంగా వారి యొక్క పే స్కేల్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మరోవైపు ఉద్యోగుల సంపాదిత సెలవుల్లో ప్రతి సంవత్సరం 15 రోజుల సెలవును నగదుగా మార్చుకునేందుకు సైతం పాలక మండలిని ఆమోదించింది.